శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహం చేసి ఉన్నారు. కొంతమందికి ఇంకొక విషయం ఉంది, కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. శంకరాచార్యుల వారు అద్వైతం గురించి చెప్పారు కదండి. అద్వైతం అంటే ఏమిటి? అహం బ్రహ్మాస్మి, తత్వమసి అహం బ్రహ్మాస్మి అన్నారు. అహం అంటే నేను, బ్రహ్మ అంటే దేవుడు. నేను దేవుడు ఒకటే అని చెప్పారు కదా శంకరాచార్యుల వారు. అంటే మనం దేవుడు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? మనం పూజించేటటువంటి దేవుడు గుర్తొస్తాడు. ఈ శివుడో, అమ్మవారో, రాముడో, రాముడో, నరసింహస్వామి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళంతా గుర్తొస్తారు మనకి. నేను ఆ దేవుడు ఒకడే అని చెప్తున్నారే ఈయన శంకరాచార్యుల వారు. నేను దేవుడు ఒకరెట్లా అవుతారు? ఈశ్వరుడు గురించి పురాణాల్లో వాటిలన్నింటిలో మేము విన్నాం. రాముడి గురించి రామాయణంలో విన్నాం, కృష్ణుడి గురించి భాగవతంలో విన్నాము, అమ్మవారి గురించి దేవి భాగవతంలో, లలితా సహస్రనామంలో విన్నాం. అక్కడంతా ఎంత గొప్పగా చెప్పారు. అమ్మవారి యొక్క మహిమలు ఎన్నున్నాయి, అనంతమైనటువంటి మహిమలు. అటువంటి అనంతమైనటువంటి మహిమలు కలిగినటువంటి దేవుడు ఎక్కడ, నేనెక్కడ? మా ఇద్దరిని ఒకడు అని ఎట్లా? వీళ్ళిద్దరూ ఒకళ్ళే. నా గురించి నాకు తెలీదా? నాకెంత శక్తి ఉందనేది నాకు తెలీదా? అటువంటి నన్ను, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, ఈ ఇద్దరిని ఒకరు అని ఎలా అనగలం? ఇలా ఎలా చెప్పారు శంకరాచార్యులు వారు అని కొంతమందికి మనస్సులో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది, ముఖ్యమైనటువంటి విషయం. ఏమిటి అనంటే, దేవుడు భగవంతుడు అసలు ఇక్కడ మొట్టమొదట అహం బ్రహ్మాస్మి అనే మాటకి నేను దేవుడు ఒకడే అని అర్థం కానే కాదు. ఆ అర్థం కాదు అసలు. దేవుడు అంటే ఎవరు? ఏ స్వరూపాన్ని మనం ఆరాధిస్తున్నామో ఆయన దేవుడు. బ్రహ్మ అంటే ఎవరు? ఆ స్వరూపానికి కూడా లోపలున్న, ఆ స్వరూపం యొక్క లోపల అన్ని చోట్ల అనుగతంగా